నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి మూవీ కాబట్టి అవునవును. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు మీరు మూవీ స్టార్టింగ్ ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం కదా స్క్రీన్ పైన అలా చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఓకే స్టోరీ కూడా చాలా బాగుంది. ఓకే మీకు బాగుందా మూవీ? అది అండి స్టార్టింగ్ సాంగ్ స్టార్టింగ్ సాంగ్ అమ్మా శాంభవి అఖిలాండేశ్వరి సృష్టి స్థితి లయకారివి నువ్వే జగదోద్ధారిణి జయ శుభకారిణి పిలిచిన పలికేటి తల్లివి నీవే. వావ్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సూపర్ ఉంది. గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. సినిమా తగ్గట్టు గ్రాఫిక్స్ పెట్టారు. సూపర్ ఉంది. హిట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చా? యా ఎస్. ఓకే నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అన్నిటికన్నా ఓవరాల్ అయితే గ్రాఫిక్స్ బాగా నచ్చింది నాకైతే. మ్యూజిక్ కూడా బాగుంది. బాగా చేశారు. అందరు జూనియర్స్ అయినా బాగా చేశారు. మూవీ చాలా బాగుంది. మంచి డెవోషనల్ మెసేజ్ ఉంది. ఇప్పుడున్న లవ్ స్టోరీస్లో ఇదంతా ఇప్పుడు నాకు డిఫరెంట్గా అనిపించింది. అండ్ మంచి డెవోషనల్ మెసేజ్. అందరూ బాగా యాక్ట్ చేశారు. న్యూ ప్రొడ్యూసర్ అయినా కూడా వాణి గారు బాగా తీశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఆర్టిస్ట్కి కూడా మంచి స్కోప్ ఉంది. ఐ రికమెండ్ ఫర్ అదర్స్. బాగుందండి, చాలా బాగుంది. దేవుడి సినిమా కదా, కొంచెం ఫ్యామిలీతో చూసేటట్టుంది. బాగుంది. సో మీకు ఏ ఎలిమెంట్స్ దీంట్లో ఎక్కువ బాగా నచ్చాయి? కొంచెం గాడ్ కనిపించిన పిల్లలకు కూడా ఈ రోజుల్లో అలాంటివి లేవు కదా. ఫైటింగ్ బాగా, థ్రిల్లర్, హర్రర్ అవన్నీ వస్తున్నాయి కదా. కొంచెం డివోషనల్గా బాగుంది. మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుంది. మూవీ చాలా బాగుంది. నచ్చింది. అమ్మవారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగుందండి. సూపర్. దేవుడి సినిమా సెంటిమెంటు ఇంకంతే. దేవుడిది బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి. చూడండి. బాగున్నాయి సార్. చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. దక్షిణ కాళీ సినిమా చాలా సూపర్గా ఉంది. నూతన నటీనటులు నటించారు. మంచి యాక్టింగ్ చేశారు. అందరికన్నా మంచి కంటే విలన్ పాత్ర మన తెలంగాణ లోపల ఇప్పుడు బాలీవుడ్లో హీరోన్ ఈ విలన్ సోను సూద్ ఉన్నారా, తెలంగాణలో కూడా మనకు ఒక సోను సూద్ దాకా మన దగ్గర ఉన్నాడు. చాలా సూపర్ సినిమా. ఫస్ట్ యాక్టింగ్ సూపర్. ఎదురగొట్టాడు విలన్ ఆజాద్ భాయ్. కంగ్రాచులేషన్. ముందు ఇంకా మంచి సినిమాలు తీసి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. మూవీ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. సినిమా అందరం కలిసి ప్రొడ్యూసర్ గారు, నేను అందరం కలిసి యూనిట్ అంతా కలిసి చక్కని సినిమా తీసాం. మంచి రిజల్ట్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఐమాక్స్లో షో పడటం, ఆ షో మంచి సక్సెస్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. మంచి చిత్రాలని ప్రేక్షకులు ఇప్పుడు ఆదరిస్తారని ఈ సినిమా ద్వారా రుజువు అవుతుంది. మా ఈ చిన్న చిత్రానికి ఇది పెద్ద సక్సెస్, పెద్ద విజయానికి చాలా ఆనందంగా ఉంది. దీనిలో ఇంకా ముఖ్యంగా మా ప్రొడ్యూసరు వాణి గారు, సత్యవాణి గారు చాలా కీలక పాత్ర వహించారు. సినిమాని ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది నాకు బాగా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చాలా చాలా చక్కగా దీన్ని నడుపుతున్నారు. అందులో ఆమెని అభినందిస్తూ నెక్స్ట్ ఫర్దర్ కూడా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ప్రేక్షకులతో కలిసి సినిమా చేశాను. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే నా సినిమా నాకు గొప్ప, కానీ అందరి మధ్యలో చూడడం ఇది ఒక మంచి అమ్మవారు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ రకంగా తీసుకొచ్చామంటే అందరూ ఒక పెద్ద సినిమా చూసిన ఫీల్లో ఉన్నారు. అమ్మవారి సినిమా చూసినంత ఫీల్లో ఉన్నారు. ఈ రోజుతో ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి. శివరాత్రి కల్లా ఒక 60 థియేటర్లో ప్లాన్ చేస్తున్నాము. ఇదే సక్సెస్ మీట్లో మళ్ళీ మీడియా వాళ్ళందరినీ తప్పకుండా కలుస్తాను. మరో చిత్రానికి ఇది నాంది. ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇంకో చిత్రం మళ్ళీ అమ్మవారి మీదే ఒక అద్భుతమైన చిత్రం నిర్మిస్తానని ప్రేక్షకుల ముందుకి నేను ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్కు సినిమా చూడడానికి రావడం జరిగింది. అలాగే ఈరోజు అందరు ఫ్రెండ్స్, ఆడియన్స్ అందరితో కలిసి సినిమా చూడడం జరిగింది. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కో ఆర్టిస్టులు అందరూ వచ్చి రావడం జరిగింది.
అలాగే సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక శక్తి, ఒక దుష్ట శక్తికి మధ్య జరుగుతున్న సంభవం ఇది. అలాంటి ఒక అమ్మోరు సినిమా చూసినట్టే ఉంటుంది. మీరు అందరూ థియేటర్కు వెళ్ళాలి. దక్షిణకాళి మూవీ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఎందుకంటే చాలా బాగుంది, మాకైతే బాగుంది అనిపించింది. మీరు కూడా చూసి ఎలా ఉందో ఏందో అని చూసి చెప్పితే మాకు సంతోషంగా ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ ఆజాద్ ఫిల్మ్ యాక్టర్ అండ్ దీంట్లో విలన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. ఐ మీన్ చాలా రోజుల తర్వాత ఒక అమ్మవారు సినిమా చూసాము. ఐ మీన్ ఇప్పుడు మనకు వచ్చే పండుగలు కూడా ఐ మీన్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. సో పండుగకు ఆ వైభవం మనకు ముందే రావడం అనేది ఈ దక్షిణకాళి మూవీ ద్వారా మనకి వచ్చిందండి. సో సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ఐ మీన్ యాక్టర్స్, దాంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. నా సజెషన్ వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ కిడ్స్తో పాటు అందరూ ఎంజాయ్ చేస్తారండి ఈ మూవీ. సో ఆల్ ద బెస్ట్ టు దక్షిణకాళి మూవీ టీమ్. సినిమాలో నాకు యాక్చువల్గా గ్రాఫిక్స్ చాలా బాగున్నాయండి. గ్రాఫిక్స్ చాలా బాగా నచ్చాయి. సో ఒక యూనిక్నెస్ ఉంది దీంట్లో ఈ గ్రాఫిక్స్లో. సో ఈ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడవలసిన సినిమా అండి ఇది. డైరెక్షన్ కానివ్వండి, ఐ మీన్ సాంగ్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఐ మీన్ ద పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ ఆర్ దే డిడ్ దేర్ బెస్ట్. అబ్సల్యూట్లీ. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఐ మీన్ దెర్ ఈస్ నాట్ వన్ ఎలిమెంట్ ఐ కెన్ సే దట్ బాగాలేదు అని మనం చెప్పలేము. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఐ మీన్ ఆల్ ఐ కెన్ సే ఈజ్ యూ కెన్ జస్ట్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. దట్స్ ఇట్. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు దక్షిణకాళి మూవీకి నేను ప్రొడ్యూసర్ అండి. రెండో సినిమా నేనే డైరెక్షన్ చేయబోతున్నాను. రెండో సినిమా టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తాను.